గతసారి మనం చాలా పెద్ద విషయం చూశాం కదా. అర్జునుడు కృష్ణుడి విశ్వరూపం చూసి పూర్తిగా కదిలిపోయాడు. అంత గొప్పతనం చూసిన తర్వాత తనకు చాలా వినమ్రంగా అనిపించింది. క్షమాపణ అడిగాడు. అవునమ్మా, అర్జునుడు నిజంగా భయపడ్డాడు కదా. అంత రూపం చూస్తే ఎవరైనా భయపడతారు. అమ్మా, అర్జునుడికి ఆ రూపం చూసిన తర్వాత ఏమనిపించింది? భయంగా ఉందా లేదా వేరే ఏదైనా అనిపించిందా? రెండూ అనిపించాయి మీరా. అది చాలా అద్భుతంగా ఉంది, అదే సమయంలో చాలా భయంకరంగా కూడా ఉంది. ఆ రెండు ఫీలింగ్స్ ఒకేసారి వస్తే మనసు ఏం చెయ్యాలో తెలియదు. సరిగ్గా. ఇప్పుడు చూద్దాం ఆ తర్వాత అర్జునుడు కృష్ణుణ్ణి ఏమడిగాడో, కృష్ణుడు ఏం చేశాడో. ఇప్పుడు మనం చదివే శ్లోకాలు చాలా మృదువుగా ఉంటాయి. తుఫాను తర్వాత వచ్చే నిశ్శబ్దంలా. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఇక్కడ అర్జునుడు మాట్లాడుతున్నాడు. అతను కృష్ణుణ్ణి అడుగుతున్నాడు, నీ 4 చేతుల రూపంలో నిన్ను చూడాలని ఉంది. కిరీటం పెట్టుకుని, చేతిలో గద పట్టుకుని, చక్రం పట్టుకుని అలా నిన్ను చూపించు. అంటే ఆ భయంకరమైన విశ్వరూపం చాలు, నాకు నేను తెలిసిన నీ రూపం కావాలి అని అడుగుతున్నాడు. అంటే అర్జునుడు కృష్ణుణ్ణి మళ్ళీ నీలా కనిపించు అని అడిగాడా? అవును ఆరవ్, అది చాలా మానవీయమైన మాట కదా. అంత గొప్పతనం చూసిన తర్వాత కూడా తనకు తెలిసిన మిత్రుడే కావాలని అనిపించింది. నాకు అర్థమైంది అమ్మా. ఒక్కోసారి ఏదైనా చాలా పెద్దగా భయంగా అనిపించినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కావాలని ఉంటుంది కదా. అదే మీరా, అర్జునుడికి కృష్ణుడు ఎప్పటినుండో తెలుసు. మిత్రుడిగా, సారథిగా ఆ పరిచయమైన రూపం చూస్తే మనసు కుదుటపడుతుందని అతనికి తెలుసు. చీకట్లో భయంగా అనిపించినప్పుడు పక్క గదిలో అమ్మానాన్న ఉన్నారు అని గుర్తొస్తే మనసు తేలికవుతుంది కదా. అదే ఫీలింగ్ అర్జునుడికి కూడా. అవును నాన్న, నాకర్థమైంది. ఒంటరిగా లేవు అని తెలిస్తే భయం తగ్గిపోతుంది. ఒంటరిగా లేవు అని తెలుసుకోవడమే అన్నిటికంటే పెద్ద ధైర్యం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఏం జవాబు చెప్పాడో. శ్రీభగవాను వాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంత మాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఇక్కడ కృష్ణుడు మాట్లాడుతున్నాడు. అతను అర్జునుడితో అంటున్నాడు, నేను నీమీద సంతోషంగా ఉన్నాను కాబట్టి నా శక్తితో ఈ పరమరూపం నీకు చూపించాను. ఈ తేజోమయమైన అనంతమైన రూపాన్ని నీకు తప్ప మరెవరూ ఇంతకుముందు చూడలేదు. అంటే కృష్ణుడు అర్జునుడికి మాత్రమే ఆ రూపం చూపించాడా? వేరే ఎవరికీ చూపించలేదా? అవును ఆరవ్, ఇది చాలా ప్రత్యేకమైన క్షణం. కృష్ణుడు అర్జునుణ్ణి ప్రేమించాడు కాబట్టి, నమ్మాడు కాబట్టి ఆ రూపం చూపించాడు. అమ్మా, కృష్ణుడు నేను నీ మీద సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు కదా. అది విన్నప్పుడు అర్జునుడికి ఎంత బాగా అనిపించి ఉంటుంది. మీరా, సరిగ్గా చెప్పావు. ఒక్కోసారి మనం భయపడి కంగారు పడినప్పుడు ఎవరైనా నేను నీతో సంతోషంగా ఉన్నాను అని చెబితే మనసు తేలికవుతుంది కదా. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఇంకా ఏం చెప్పాడో. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్ నచ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవన్ రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, వేదాలు చదివినా, యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, కఠినమైన తపస్సు చేసినా ఇలాంటి రూపంలో నన్ను చూడడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ నీకు చూపించాను. ఇది చాలా గొప్ప మాట. అంటే ఎంత చదివినా, ఎంత మంచి పనులు చేసినా కూడా ఆ రూపం చూడలేరా? అప్పుడు అర్జునుడికి ఎందుకు చూపించాడు? ఆరవ్, కృష్ణుడు అర్జునుడికి ఆ రూపం చూపించింది పుస్తకాలు చదివాడు కాబట్టి కాదు, వాళ్ళ మధ్య ఉన్న నమ్మకం వల్ల, ప్రేమ వల్ల. నాన్నా, అంటే కొన్ని విషయాలు చదివి నేర్చుకోవడానికి రావు, అనుభవించి తెలుసుకోవాలి అని కదా. అద్భుతంగా చెప్పావు మీరా. అన్నీ పుస్తకాల్లో దొరకవు, కొన్ని విషయాలు మనసు తెరుచుకున్నప్పుడే కనిపిస్తాయి. అంతేకాదు, ఇక్కడ కృష్ణుడు అర్జునుణ్ణి కురుప్రవీర అని పిలిచాడు. అంటే కురు వంశంలో వీరుడు అని. అర్జునుడు భయపడ్డాడు, కంగారు పడ్డాడు. అయినా కృష్ణుడు అతన్ని వీరుడు అని పిలిచాడు. అవునా? భయపడినప్పుడు కూడా వీరుడు అని పిలవటం అది చాలా బావుంది. ఒక్కోసారి మనకు మనమే తెలియని విషయాలు మనల్ని ప్రేమించే వాళ్లకు కనిపిస్తాయి. అది చాలా అరుదైన విషయం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది చాలా మృదువైన శ్లోకం. మాతే వ్యధ మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమి దృంగ్మమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని చాలా ప్రేమగా చూస్తూ అంటున్నాడు, నా ఈ భయంకరమైన రూపం చూసి నీకు వ్యధ కలగకు, కంగారు పడకు.
భయం పోని మనసు శాంతిగా ఉండని ఇప్పుడు నీకు ఇష్టమైన నా రూపం చూడు. అమ్మా, కృష్ణుడు భయం పోనీ అని చెప్పాడు. అది చాలా బాగుంది. భయపడ్డావు అని తిట్టలేదు. అవును మీరా, కృష్ణుడు అర్జునుడి భయాన్ని చులకన చేయలేదు. ఎందుకు భయపడ్డావు అని అనలేదు. భయం పోనీ అని అన్నాడు. అది చాలా తేడా. నాన్న, ఒక్కోసారి నాకేదైనా భయంగా అనిపిస్తే ఎందుకు భయపడతావు అని అంటారు కదా, అది వినడం కష్టంగా ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే ఆరవ్. భయమనిపించడం తప్పు కాదు, అది మనకు కలుగుతుంది. కానీ ఆ భయంలో ఆగిపోకూడదు. అదే కృష్ణుడు చెప్తున్నాడు. క్లాస్లో మాట్లాడాలని ఉంది, కానీ నర్వస్గా అనిపిస్తుంది అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఒక్క నిమిషం ఊపిరి తీసుకుని నేను చెయ్యగలను అని మనసులో చెప్పుకుంటే మెల్లగా ధైర్యం వస్తుంది. అవునా నాన్న, నాకు ఒక్కోసారి అలా అనిపిస్తుంది. ఊపిరి తీసుకుంటే నిజంగా తేలికవుతుందా? అవుతుంది. మనసు కంగారులో ఉన్నప్పుడు ఒక్కసారి ఆగడం, అదే ధైర్యం. శాంతిగా ఉండగలగడమే అసలు ధైర్యం. కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్తున్నాడు. ప్రీతమనాహ అంటే ప్రేమతో నిండిన మనసుతో చూడు అని. భయం పోయిన తర్వాత శాంతిగా ఉన్నప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అమ్మా, భయంలో ఉన్నప్పుడు సరిగ్గా కనిపించదు కదా. మనసు శాంతిగా ఉంటేనే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అద్భుతంగా చెప్పావు మీరా. ఇప్పుడు చూడండి చివరి శ్లోకం. ఇది సంజయుడు చెప్తున్నాడు. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇలా చెప్పిన తర్వాత వాసుదేవుడు కృష్ణుడు తన సాధారణ రూపంలోకి వచ్చాడు. భయపడిన అర్జునుడిని ఓదార్చాడు. మళ్లీ సౌమ్యమైన రూపంలో మహాత్మురిగా నిలిచాడు. అంటే కృష్ణుడు మళ్ళీ మామూలు కృష్ణుడిలా అయ్యాడా? 4 చేతుల రూపంలో? అవును ఆరవ్. అర్జునుడు అడిగాడు, కృష్ణుడు వినాడు. అర్జునుడికి ఏం కావాలో అది ఇచ్చాడు. అమ్మా, ఆశ్వాసయామాస అంటే ఏమిటి? మీరా, ఆశ్వాసయామాస అంటే ఓదార్చాడు అని. భయపడిన వాడిని దగ్గరకు తీసుకుని ఫర్వాలేదు, నేను ఉన్నాను అని చెప్పడం, అదే ఆశ్వాసన. అది చాలా బాగుంది. కృష్ణుడు కేవలం మాటలు చెప్పడమే కాదు, అర్జునుడికి అర్థమయ్యే రూపంలో నిలిచాడు. మీరా, నువ్వు చాలా ముఖ్యమైన విషయం చెప్పావు. ఒక్కోసారి మన మాటలు కాదు, మన ఉనికే అవతలి వాళ్లకు ధైర్యమిస్తుంది. నాన్న, సౌమ్యవపు అంటే ఏమిటి? ఆరవ్, సౌమ్యవపుః అంటే మృదువైన, శాంతమైన రూపం అని. తుఫాను తర్వాత వచ్చే నిశ్శబ్దంలా అంత శాంతంగా, అంత మృదువుగా కృష్ణుడు నిలిచాడు. తుఫాను తర్వాత శాంతి వస్తుంది. అది ఎంత అందంగా ఉంటుందో కదా. కృష్ణుడు అర్జునుడికి ఆ శాంతి ఇచ్చాడు. తుఫాను తర్వాత శాంతి వస్తుంది అని తెలిస్తే తుఫాను మధ్యలో కూడా భయపడకుండా ఉండగలం. అదే మనసు యొక్క శాంతి. నాన్న, అంటే కష్టమైన సమయంలో కూడా ఇది గడిచిపోతుంది అని తెలిస్తే మనసు తేలికవుతుందా? అవుతుంది ఆరవ్. అదే అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన బహుమానం. తుఫాను తర్వాత శాంతి ఉంటుందని నమ్మకం. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగుదాం. మనం ఈరోజు చదివిన అన్ని శ్లోకాల్లో ఒక పెద్ద విషయం ఉంది. అర్జునుడు అడిగాడు, కృష్ణుడు వినాడు. అది చాలా ముఖ్యం. అమ్మా, అర్జునుడు అడగడానికి ధైర్యం చేశాడు కదా, నాకు నీ మామూలు రూపం కావాలి అని. అవును మీరా, అది చాలా ముఖ్యమైన ధైర్యం. నాకిది కష్టంగా ఉంది, నాకు సహాయం కావాలి అని చెప్పగలగటం, అది బలహీనత కాదు, ధైర్యం. నాన్న, ఒక్కోసారి నాకేదైనా కష్టంగా అనిపించినప్పుడు చెప్పడానికి ఇష్టం ఉండదు. అందరూ ఏమనుకుంటారో అని. ఆరవ్, అర్జునుడు కురుక్షేత్రంలో గొప్ప వీరుడు. కాని అతను కూడా నాకు కష్టంగా ఉంది అని చెప్పాడు. అది చెప్పగలగడమే నిజమైన ధైర్యం. నాన్న, కృష్ణుడు అర్జునుడ్ని ఆత్మని గుర్తుపట్టమని చెప్పాడు కదా, అంతకు ముందు ఇప్పుడు కూడా అదే చేశాడు కదా. అర్జునుడి లోపల ఉన్న శాంతిని తిరిగి తీసుకొచ్చాడు. మీరా, చాలా బాగా చెప్పావు. ఆత్మ అంటే మన నిజమైన స్వరూపం. అది ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. కృష్ణుడు అర్జునుణ్ణి ఆ శాంతి దగ్గరకు తీసుకొచ్చాడు. అంటే లోపల ఒక శాంతి ఉంటుంది. భయం, కంగారు అన్నీ పైన ఉంటాయి, కానీ లోపల శాంతి ఉంటుంది. అవును ఆరవ్, అదే అర్థమైతే ఏ తుఫాను వచ్చినా మనం కదలిపోవటం తక్కువ అవుతుంది. లోపల ఒక నిశ్శబ్దం ఉంటుంది. ధర్మ అంటే సరైన పని చేయటం. కాని ఆ పని చేయటానికి ముందు మనసు శాంతంగా ఉండాలి. అందుకే కృష్ణుడు అర్జునుడికి ముందు శాంతి ఇచ్చాడు. ఈ రోజు మనం చదివిన శ్లోకాల్లో ఒక చాలా మానవీయమైన క్షణం ఉంది. అర్జునుడు అడిగాడు, నాకు నీ పరిచయమైన రూపం కావాలి. కృష్ణుడు ఇచ్చాడు. నాన్నా, ఇది చాలా బాగుంది. కృష్ణుడు అర్జునుడి మాట విన్నాడు. అవును, మన మాట వినే ఒక్కరు ఉంటే చాలు. ఆ ఒక్కరు మనకు చాలా పెద్ద శక్తి. అమ్మా, కృష్ణుడు మాతే వ్యధ అన్నాడు కదా, అంటే నీకు బాధ వద్దు అని. అది చాలా మృదువుగా అనిపిస్తుంది. అవును ఆరఫ్, మాతే వ్యధ, నీకు వ్యధ వద్దు,
ఇది ఒక్క పదం కాదు, ఒక స్పర్శ లాంటిది. ఒక్కోసారి ఒక్క మాట చాలు మనసు తేలికావడానికి. అమ్మా, మనం కూడా ఎవరైనా భయపడినప్పుడు అలా చెప్పగలమా? చెప్పగలం మీరా. పర్వాలేదు, నేను ఉన్నాను, అంతే చాలు. అది చెప్పడం నేర్చుకోవడమే కృష్ణుడి దగ్గర నేర్చుకోవాల్సిన పాఠం. ఈరోజు మనం చూసింది ఇది. తుఫాను తర్వాత శాంతి వస్తుంది, కాని ఆ శాంతి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. లోపల ఆ శాంతి ఎప్పుడూ ఉంటుంది. నాన్న, అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు, మనకి ఎవరు ఉంటారు అలాంటి సమయంలో? మనకు ఒకరికొకరం ఉన్నామారో. అంతేకాదు, లోపల ఉన్న ఆ శాంతి, ఆ ఆత్మ, అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అమ్మా, కృష్ణుడు అర్జునుడిని భూత్వా పునః సౌమ్యవపుః అయ్యాడు అని చెప్పాడు కదా, మళ్ళీ శాంతమైన రూపంలోకి వచ్చాడు అని. అది చాలా అందంగా ఉంది. అవును మీరా, తుఫాను తర్వాత వచ్చే వెలుతురు, అది ఎంత అందంగా ఉంటుందో. కృష్ణుడు అర్జునుడికి ఆ వెలుతురు చూపించాడు. ఈరోజు మనం చాలా మృదువైన క్షణాలు చూశాం. అర్జునుడు అడిగాడు, కృష్ణుడు వినాడు, ఓదార్చాడు. అది చాలా పెద్ద విషయం. నాన్న, ఇప్పుడు అర్జునుడికి శాంతి వచ్చింది కదా, ఇక ముందు ఏం జరుగుతుంది? తర్వాతి శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి చూసి మళ్ళీ మాట్లాడతాడు. ఆ మాటలు వినడానికి చాలా అందంగా ఉంటాయి. కృష్ణుడు ఇచ్చిన శాంతి తర్వాత అర్జునుడి మనసులో ఏం మారిందో అది తర్వాత చూద్దాం. అమ్మా, అర్జునుడు ఏం చెప్తాడో తెలుసుకోవాలని ఉంది. భయం తర్వాత వచ్చే మాటలు, అవి చాలా నిజంగా ఉంటాయి మీరా.